నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని, నేను ఒక రాక్షసుడిని. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఈరోజు అన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తా ఉన్నా. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? మీ అన్నగా, మీ తమ్ముడిగా, తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఇదే నేను కనిపెట్టిన కొత్త రోబోట్ ప్రాజెక్ట్ వెన్నెల, ముద్దు పేరు నెల. జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. వెంటనే కోవిడ్ వచ్చింది. లెగ్ ఐరన్ లెగ్ మంది ఏనప్పాదం కదా. ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. పడిపోయిన కళ్ళతో ఒక్కసారి తొడగొట్టన్నా, దేనికైనా టైం రావాలిరా. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు అడుగుతుంది. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో, పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం. గుణపం కింద పడే